ప్రభాస్ గారు అయితే ఇప్పుడు వరుస మూవీస్తో దూసుకెళ్తున్నారని చెప్పాలన్నమాట. సో ప్రజెంట్ ప్రభాస్ గారు ఏంటంటే రాజాసాబ్ మూవీతో అయితే బిజీగా ఉన్నారు. ఈ సినిమాని చాలా త్వరగా ఫినిష్ చేసి వెంటనే స్పిరిట్ మూవీలో అయితే ఆయన జాయిన్ అవ్వాలని చెప్పి భావిస్తున్నారంట. సో బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అవుతుందా లేదనే దాని గురించే ఫ్యాన్స్ ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. సో ఇప్పుడు వస్తున్న కొన్ని న్యూస్ బట్ చూస్తూ ఉంటే ఈ సినిమా పోస్ట్పోన్ అవ్వచ్చు, మేబీ జూన్ కానీ జూలై నెలలో రావచ్చు అని చెప్పి కూడా కొంతమంది అయితే డిస్కస్ చేస్తున్నారనమాట. సో ఈ మూవీలో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి దానికోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు, మూవీని చాలా జాగ్రత్తగా తీస్తున్నారని కూడా ఒక న్యూస్ అయితే చెప్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ పైన చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. రీసెంట్గా మరో రూమర్ ఏంటంటే ఈ మూవీలోంచి కొన్ని సీన్లు అయితే లీక్ అయ్యాయంట. సో షూట్ వర్షన్ జరుగుతున్నప్పుడే కొన్ని సీన్లు అయితే లీక్ అయ్యాయి, అవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే ఉంది. సో దీనిపైన ప్రొడ్యూసర్స్ అలాగే మూవీ టీం అయితే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఫ్యాన్స్ అయితే చెప్తున్నారనమాట. సో ఇలా లీక్ అయితే మూవీ పైన బజ్ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ఈ మూవీ పైన మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. బికాస్ ఏంటంటే ప్రభాస్ గారి గెటప్ అంటే కొత్త గెటప్ రివీల్ చేశారు కదా, ఆ టైంలోనే ఈ మూవీ పైన మంచి బజ్ అయితే క్రియేట్ అయిందనమాట. సో అసలు ప్రభాస్ గారు ఆ గెటప్లో ఎలా కనిపించబోతున్నారు, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి అనే దాని గురించి ఫ్యాన్స్ అయితే బాగా ఆలోచిస్తున్నారు. అలానే ఈ సినిమాలో ప్రభాస్ గారు ఏంటంటే 2 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో అయితే కనిపించబోతున్నారు అనమాట. దానికి సంబంధించి 2 స్టిల్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఇప్పుడు డబల్ యాక్షన్ చేయబోతున్నారా లేదా ఓన్లీ సింగిల్గా ఆయన కనిపించబోతున్నారా, క్యారెక్టర్లు ఏమైనా వేరియేషన్ చూపించబోతున్నారా అన్నట్టు కొంచెం క్యూరియాసిటీ అయితే బాగా క్రియేట్ అయిందనమాట. సో మారుతి గారి పైన కూడా కొంచెం నమ్మకం ఉంది కాబట్టి ఆయన హర్రర్ సినిమాలు బాగా డీల్ చేస్తారు కాబట్టి సో ఈ సినిమా పైన ఆటోమేటిక్గా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కూడా బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ సినిమా ఉంది కదా, హ్యారీ పాటర్ సినిమాతో అయితే పోలుస్తున్నారనమాట. ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే ఈ మూవీలో ఉండబోతున్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఈ సినిమాని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తారా లేదంటే పోస్ట్పోన్ అయ్యి జూన్ లేదా మేబీ జూలైకి వెళ్ళిపోతుందా అనే దాని గురించి అయితే ఎటువంటి న్యూస్ అయితే లేదనమాట. సో ఇంకా చూసుకున్నామంటే 1 మంత్ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ గురించి కానీ లేదంటే సాంగ్ సంబంధించి కానీ ఏమీ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నాకేమనిపిస్తుంది అంటే మేబీ పోస్ట్పోన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మూవీ పోస్ట్పోన్ అయినా కూడా ఈ మూవీని జాగ్రత్తగా నీట్గా తీస్తే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఆల్రెడీ బాలీవుడ్లో కూడా రీసెంట్గా వచ్చిన సినిమాలు హర్రర్ సినిమాలు బాగా ఆడాయి కాబట్టి సో ఈ సినిమా కూడా కొంచెం హర్రర్ టైప్ ఆఫ్ కామెడీ జోనర్లో రాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ క్లిక్ అవుతుంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయి. ప్రభాస్ గారికి బాలీవుడ్లో మంచి మార్కెట్ కూడా ఉంది కాబట్టి సో 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఈ మూవీకి గట్టిగా కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం మరి. అయితే ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.